తాడేపల్లి గోసుమ సెంటర్ అండి. మొత్తం ఒక 10 మంది ఉంటారు, 10 మంది ఉంటారండి. బ్యాచ్ వాళ్ళు 10 మంది ఉంటారు. కుర్రోళ్ళు వాళ్ళు గంజాయి తాగి తిరుగుతూ ఉంటారండి. కానీ ఇంట్లో తల్లిదండ్రులు కూడా భయం చెప్పట్లేదంట. పిల్లకాయలు అలా వదిలేశారు. ఆ పిల్లలు ఏం చేస్తారంటే మధ్యాహ్నం 1 గంట టైంలో, 1:30 టైంలో, అప్పుడు రోడ్ల మీద ఎవరు తిరగరు, ఇళ్ళల్లో వాళ్ళు కూడా ఎవరు బయట రారు. ఐస్ క్రీమ్ అమ్మేవాళ్ళని, కాయలు అమ్మేవాళ్ళని ఒంటికి తిరుగుతారు చూడండి, వాళ్ళని భయపెట్టి వాళ్ళ మీద తిరగబడి వాళ్ళ డబ్బులు పిక్కుంటున్నారు. నిన్న ఐస్ క్రీమ్ అమ్మే అబ్బాయి పాపం సైకిల్ మీద అమ్ముకుంటాడు. ఆడు పాపం ఎన్ని ఐసులు అమ్మితే వాడికి 10 రూపాయలు, 20 రూపాయలు వచ్చి 100 రూపాయలు అవుతాడికి. పాపం అన్నం కూడా లేకుండా వాడు మధ్యాహ్నం తప్పుడు తిరుగుతూ ఉంటాడు. వాడు మా కొట్టుకాడికి వచ్చి పాపం వాటర్ ప్యాకెట్లు కొనుక్కొని తాగుతాడు. అయితే నిన్న బోసోమ్ సెంటరు సిపిఎం ఆఫీసు సందులో ఆఫీస్ దగ్గరే మొత్తం ఒక 5-6 కుర్రోళ్ళు మా అబ్బాయి ఐస్ క్రీమ్ వెళ్ళి ఆ సందులోకి వెళ్తే ఆఫ్ చేసి బెదిరించి డబ్బులు ఇవ్వాల్సిందే మాకు అని చెప్పేశాడంట. ఎందుకు ఇవ్వాలి, దేనికంటే ఇవ్వాల్సిందే, మీకు సిగరెట్ కొనుక్కోవాలి ఇవ్వు అని చెప్పేసి ఎగబడిపోయారంట. ఎగబడిపోయి ఈపోయినా కూడా జేబులో అయ్యి 200 పీకేస్తున్నారంట. పాపం వాడు ఏడ్చుకుంటే ఇక్కడికి వచ్చాడు, నా కొట్టుకాడికి వచ్చాడు. నా కొట్టుకాడికి వచ్చి అక్క నా కాడ 200 పీకేసుకున్నారు, నాకు భోజనం ఖర్చు కూడా లేవు అక్క అని చెప్పేసి అన్నాడు. నాకు భలే బాధ వేసింది పాపం. నేను ఆదివారం నాకు బేరం లేదు కొట్లో. పాపం ఏమైనా ఎద్దావా, ఏమైనా ఎద్దావా, నా దగ్గర నాకు కొట్లో భోజనం అవ్వలేదు, ఆదివారం కదా, డబ్బులు నా దగ్గర కూడా. చర్చికి వచ్చి నేను కొట్టు తీసి కొట్లో కూర్చున్నా. నేను బేరం లేదు అసలు కొట్లో. సరే ఆ అబ్బాయి పాపం 22 రూపాయలు ఇచ్చి ఒక డ్రింక్ తీసుకొని తాగి ఇలా బాధపడుతున్నారక్క, డైలీ ఉంటున్నారు వాళ్ళు ఆ బజార్లో. మరి సాయంకాలం తప్పుడు మరి ఇక్కడ ఈ బజార్లో మధ్యాహ్నం తప్పుడు ఉంటున్నారు, మళ్ళీ రైలు బ్రిడ్జి దగ్గర కూడా ఉంటున్నారక్క. రైలు బ్రిడ్జి దగ్గర కూడా ఆఫ్ చేసి నన్ను కాలంలో నెట్టేస్తామని భయపెడుతున్నారక్క. బండి తీసుకుంటున్నారు, బండి లాగేసుకుంటున్నారు, ఆ బండి మరి నెట్టేస్తామని భయపెడతారక్క అని చెప్పేసి బాధపడుతున్నాడు అబ్బాయి. మరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇవ్వమంటే అక్కడ నేను రిపోర్ట్ ఇచ్చిన వాళ్ళు పట్టించుకోరక్క అని చెప్పేసి మాట్లాడాడు. ఇట్లాగా కాయల బళ్ళోళ్ళని, ఒంటికి కాయలు అమ్మేవాళ్ళని, ఐస్ క్రీమ్ అమ్మేవాళ్ళని వాళ్ళు అలా బెదిరించి డబ్బులు పిక్కోవటం, వాళ్ళని కొడటం ఇలా చేస్తున్నారు వాళ్ళు. నా మీద 2 సార్లు రివర్స్ అయినా అమ్మాయి కూడా ఎగబడితే నేను ఇట్లా చెప్తే ఎవరు పట్టించుకోవాలా. తర్వాత నా జోలికి రావట్లా. ఆయన ఇప్పుడు నైట్ పూట మళ్ళీ 9:30 ఉంటారు. 9:30కి ఆడుంటారు, శరం హాస్పిటల్ దగ్గర ఉంటారు. ఆడ ఖాళీగా ఉంటుంది, అంత ఖాళీ స్థలం ఉంటుంది. ఆడ కూర్చుంటారు బ్యాచ్ అంతా. కూర్చొని వచ్చేవాళ్ళని పోయేవాళ్ళని కేకలేయటం, ఒంటరికి కనపడితే వాడిని బెదిరియటం, వాడిని కొడతాం, వాడికి ఆడేనంటే లాక్కోవటం ఇలా చేస్తున్నారు. కానీ తాడేపల్లి ఇలా తయారైపోయింది. అసలు పిల్లల్ని అలా వదిలేశారండి. అసలు భయభక్తి లేకుండా అలాగ వదిలేసి తల్లిదండ్రులు భయం చెప్పట్ల పిల్లలకి. వాళ్ళకి సరదాలకి షికార్లకి డబ్బులు ఇచ్చి సెడగొట్టేశారు పిల్లకాయలు. వాళ్ళు వెళ్ళి గంజాయి పట్లాలు తెచ్చుకోవటం, సిగరెట్లో బీడీలో పెట్టుకొని తాగటం, వాళ్ళు ఎవరు ఒంటరికి కనపడితే వాళ్ళ మీద రివర్స్ అవ్వటం, వాళ్ళని కొడతాం, వాళ్ళని భయపెడతాం ఇలా చేస్తున్నారు. పాపం నిన్న నాకెంత బాధ వేసిందంటే ఆ అబ్బాయి పాపం వచ్చి జాలిగా అసలు ఎంత ఏడుస్తున్నాడంటే ఏడిచాడు. ఇక్కడ అక్క నాకు భోజనం ఖర్చు కూడా లేదు అక్క అని చెప్పాను. నాకు ఎంత బాధ వేస్తుంది. నేను క్యారేజ్ తెచ్చుకోవాలా. నిన్న క్యారేజ్ నేను 2:30 తెచ్చుకున్నాను. నేను క్యారేజీ ఒక్క ముందు తెచ్చుకున్నట్టే నేనన్న అబ్బాయికి భోజనం పెట్టేదాన్ని, లేకపోతే నా దగ్గర డబ్బులన్నీ ఉంటే ఇచ్చేదాన్ని. నేను నాకు పోనేవాళ్ళ కొట్లో. నాకు అసలు ఎంత బాధ వేసింది. అబ్బాయి అంత జాలిగా అసలు ఏడ్చాడు. అబ్బాయి గుట్టలు చూస్తే మాసిపోయిన పాపం. ఆ అబ్బాయి సైకిల్ మీద పెట్టుకొని అమ్ముకుంటాడు. అమ్ముకుంటేనే దాంట్లో రూపాయి వస్తేనే పాపం ఆ అబ్బాయి భోజనం ఖర్చుకైనా మళ్ళీ అక్కడ సరికి కట్టి మళ్ళీ సరికి వేసుకొచ్చుకోవాలి. వ్యాపారం చేసిన వాళ్ళు మాకు తెలుసు అండి వ్యాపారం సంగతి. మనం సరికి మళ్ళీ డబ్బులు కడితేనే వాళ్ళు మళ్ళీ మనకు సరికి వేస్తారు. దాన్ని అమ్ముకొని పెట్టుబడి వాళ్ళకి ఇచ్చి దాంట్లో లాభమైన వస్తే మనం తినాలి, లేక ఒక్కోసారి మనమే ఎదురు పెట్టాలి దానికి పెట్టుబడి. ఇట్లాగా జరుగుతుందండి. తాడేపల్లిలోనే 10 మంది ఉంటారు మొత్తం పిల్లలు. 10 మంది పిల్లలు కూడా గంజాయి తాగటం, వచ్చేవాళ్ళు పొయ్యల మనకి ఎగబడతాం, రేత్రి పూట కూడా ఆ శర్మ హాస్పిటల్ కాడ కూర్చొని
కేకలు వేస్తుంటారు. నేను ఇక్కడి నుంచి కొట్టుకాడించి ఒక్కోసారి 10ంటికి వెళ్తా, ఒక్కోసారి 9:30కి వెళ్తా. ఆ టైంకి ఉంటారు. అసలు సెంటర్లో 9 అయితే నీకు జనం ఉండరు. తాడేపల్లి భూస్వామి సెంటర్లో 9 అయితే మొత్తం కొట్లు కట్టేస్తారు, అందరూ ఎవరు ఉండరు. మరి ఆ టైంలో జనం లేని టైంలో ఉంటారు వాళ్ళు. జనం ఉండేటప్పుడు ఉండరు మళ్ళీ, ఎందుకంటే జనం ఉంటే ఎవరన్నా తిరగబడి కొడతారు కదా, అప్పుడు ఆ టైంలో ఉండరు వాళ్ళు ఎవరు. మధ్యాహ్నం టైంలో కూడా ఎవరు ఉండరు. ఆ టైంలో కూడా ఎవరు ఇళ్ళ వాళ్ళు ఉంటారు, కొట్టులోళ్ళు కూడా భోజనాలకు వెళ్ళిపోతూ ఉంటారు, షాపులు మూసేసి ఎవరు ఉండరండి అప్పుడు. ఇలాగా జరుగుతుంది. ఆ పిల్లలకి కండిషన్ లేదు, ఒక భయభక్తి లేదు, తల్లిదండ్రులు చెప్పట్ల, అలా వదిలేశారు ఊరి మీదకి. వాళ్ళ ఊరి మీదకి వదిలేసి బలాదూరికి దొరకటం వాళ్ళు విచ్చలివీడి అయిపోయింది, మరీ విచ్చలివీడి. గంజా తెచ్చుకొని తాగి ఆ కేకలో ఏం చేస్తారో చెట్లు వాళ్ళకి. మరి బేళ్ళు కూడా పెట్టుకొని తిరుగుతున్నారు వాళ్ళ దగ్గర బిల్లేళ్ళు కూడా ఉంటున్నాయి, బేళ్ళు పెట్టుకొని తిరుగుతున్నారు వాళ్ళు. ఒకరోజు పాపం ఒక అబ్బాయి సాయిబుల అబ్బాయిని కొట్టారు, ఏం కొట్టినా కొట్టేశారు పాపం. నేను అడ్డుపోతే నా మీదకి ఎక్కబడ్డారు ఆ రోజు. నా మీదకి ఏమనుకుంటున్నారా, ఏంట్రా మీరు ఎక్కడ వాళ్ళు, అసలు నేను ఇక్కడ మనిషిని ఏంట్రా అని చెప్పేసి నేను గట్టిగా మాట్లాడితే వాళ్ళు కొట్టి నేను తిరగబడ్డానికి పరిగెత్తి రాళ్ళు ఇస్తున్నారు. ఈ రకంగా జరుగుతుందండి. తాడేపల్లిలో భూస్వామి సెంటరు, సిపిఎం ఆఫీస్ దగ్గర, శర్మ హాస్పిటల్ దగ్గర జరిగేది. తర్వాత రైలు బ్రిడ్జి దగ్గర కూడా సాయంకాలం బ్రిడ్జి కింద అటు ఇటు వెళ్తూ ఉంటారు. మధ్యాహ్నం టైంలో కూడా ఎవరు జనం తిరగరు. మరి సాయంకాలం టైంలో కూడా 9ంటికి తిరగరు. ఆ టైంలో కాపులు కాసి ఎవరైనా ఒంటరికి పనులు చేసి వెళ్ళే వాళ్ళని, ఒంటరికి వెళ్తూ ఉంటారు కదా, సైకిల్ మీద కానీ నడిచి కానీ వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళు పాపం పొద్దుగూకులు పని చేసి వెళ్తూ ఉంటారు. అటు కొత్తూరు వెళ్ళేవాళ్ళు, కత్తిలపేట వెళ్ళేవాళ్ళు, అటు కిష్టినిపేట వెళ్ళేవాళ్ళు కానీ వెళ్తూ ఉంటారండి. అసమంటి వాళ్ళని భయపెట్టి వాళ్ళ మీద తిరగబడి జేబుల్లో డబ్బులు పిక్కోవటం, వాళ్ళని భయపెడతాం, కాళ్ళ నెట్టేస్తూ ఉంటాం, వాళ్ళు బళ్ళు పిక్కోవటం, ఈ రకంగా తయారైపోయారు. మరి వీళ్ళకి ఎవరు భయం చెబుతారో తెలియట్లేదు. మరి పోలీసు వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు. ఇక్కడ ఎవరు పోలీసు వాళ్ళు కూడా అసలు కాపలా కూడా ఎవరు ఉండరు. ఈ బజార్లకు వెళ్ళి పోలీసు వాళ్ళు కూడా తిరగరు. మరి ఆ పిల్లకాయలు ఎలా మార్పు వస్తుందో తెలియట్లేదు. ఆ వయసుగా పనులు చేసుకొని చక్కగా ఏదో పని చేసుకొని బతకాలి వాళ్ళు. ఆ రకంగా తయారైపోయారు ఆ పిల్లకాయలు. మరి ఆ తల్లిదండ్రులు ఎందుకు వదిలేశారు, అట్లాగా వదిలేశారు ఆ పిల్లల్ని. ఇస్తలు వీడియో చేసేస్తున్నారు ఆ పిల్లకాయలు. వాళ్ళకి ఇంట్లో తల్లిదండ్రులు ఉంటున్నారు, అక్క చెల్లు ఉంటున్నారు, అన్నదమ్ములు ఉంటున్నారు, అమ్మమ్మలు ఉంటున్నారు, నాన్న తాతయ్యలు ఉంటున్నారు, అందరూ ఉంటున్నారు. ఎవరు వాళ్ళకి భయం చెప్పలేకపోతున్నారు. మరి అట్లా వదిలేస్తే ఆ పిల్లలు రేపటి రోజున, ఇవాళ రోజు చిన్నవి అనుకుంటారు, రేపు పెద్ద అయిపోతారు. రేపు వాళ్ళు అవసరమైతే గొడ్డలు తీసుకొని, కత్తులు తీసుకొని, కాపలాలు కూర్చొని కూడా నరికేస్తారు మనుషుల్ని. అట్లా తయారైపోయారు ఆ పిల్లకాయలు. మరి గవర్నమెంట్ కూడా ఏం చర్య తీసుకోవట్లే వాళ్ళని. మరి గవర్నమెంటు మరి గంజాయి దాయకాలను పట్టుకుంటున్నాం అంటున్నారు. గంజాయి ఎక్కడ అమ్ముతున్నారు ఏంటి? ఆ పిల్లకాయలను పట్టుకుంటా కానీ ఆ గంజాయి ఎక్కడ అమ్ముతున్నారు వాళ్ళని కూడా పట్టుకోవాలి ముందు. అసలు గంజాయి యాడ్ నుంచి వస్తుంది, ఎవరు అమ్ముతున్నారు, ఏ కొట్లు అమ్ముతున్నారు, అది పట్టుకోవాలి. ఆ పిల్లకాయలు పట్టుకుంటే కానీ వాళ్ళ వల్ల ఎంక్వైరీ చేసి ఆ కొట్టులను అమ్మకూడదు చేయాలి. ఆ పిల్లకాయలకి దొరకకూడదు గంజాయి. చిన్న పిల్లలు పాడైపోతున్నారండి గంజాయి దాగి. 10 సంవత్సరాల పిల్లలు, 15 సంవత్సరాల పిల్లలు, 16, 17 సంవత్సరాలు, 18 సంవత్సరాల పిల్లలు, 20 లోపు వాళ్ళే, మొత్తం 20 లోపు పిల్లలే అస్సలు వివర్సగా తయారైపోయారు. వివర్సగా నలుగురు రాకపోగవటం, గంజాయి తాగటం, ఒక రౌడిజంగా ఎగబడటం, వాళ్ళని కొడతాం, వాళ్ళకి డబ్బు పిక్కోవటం, మళ్ళీ ఏది ఇచ్చేస్తున్నారు. ఎవరో పాపం కూలి పనులు చేసుకున్న వాళ్ళు, ఐస్ క్రీమ్ అమ్మేవాళ్ళు, ఐస్ క్రీమ్లు ఏమొస్తాయండి? సైకిల్ మీద పెట్టి అమ్ముకునే వాళ్ళకి ఏమవుతాయి? వాడు పొద్దుగూగులు అమ్ముకుంటే పాపం 200, 250 కూలి వాడికి. వాడు వాటలో తినాలి వాళ్ళు పోయి. పాపం ఆ వాటలో తిని కూడా వాడు నోరు కొట్టి పాపం ఆ డబ్బులు పెట్టుకునేవాడిని వాడు నన్ను ఏడిపించారండి. నిన్న నా కాడికి వచ్చి ఎంత బాధపడ్డాడు పాపం ఆ అబ్బాయి. కూర్చొని అక్క అటు చేశారక్క, ఇదిగో అక్క ఈ సందులోనక్క, ఈ ఎదర సందులో అక్క అని చెప్పి చూపిస్తున్నాడు ఆ అబ్బాయికి తెలుగు కొద్దిగా వస్తుంది, హిందీ అబ్బాయి తెలుగు వస్తుంది, తెలుగులో మాట్లాడిన మాట్లాడాడు. ఆ అబ్బాయి చాలా బాధపడ్డాడు పాపం. ఆ అబ్బాయి పాపం సార్ ఉంటాడు సైకిల్ మీద ఐస్ క్రీమ్, చిన్న ఐస్ క్రీమ్ కప్పులు, ఐస్ క్రీమ్ పుల్ల ఐస్ క్రీములు అయ్యండి డబ్బా లాంటిది పెట్టుకొని సైకిల్ మీద అమ్ముకుంటున్నాడు పాపం. ఎన్ని అమ్ముకుంటే ఒక 200, 300 అవుతాయి. వాడు పెట్టుబడి పెట్టాలా, ఆ సరుకు పెట్టుబడి పెట్టుకోవాలా. ఆ సరుకు పెట్టుబడి అయిపోతే మరి ఈ పోతే వాళ్ళకి సరుకేయరా,
ఆ సరుకు అలా వాడు పాపం హోటల్లో తినాలా, వాడి తిండికి అన్ని వాళ్ళు ఆ పని చేస్తే ఎట్లాగండి ఇట్లా చేస్తున్నారండి. తాడేపల్లి పేరు చెడగొట్టారండి. ఒకప్పుడు రౌడిజం ఉంది, పోయిందనుకున్నాం. ఇప్పుడు మళ్ళీ పిల్ల బ్యాచ్ తయారయ్యారండి, గంజా బ్యాచ్ తయారయ్యారు. మరి వీళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదు, చేయట్లేదు. ఏదన్నా కొత్త గవర్నమెంట్ చర్య తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను నేను. మరి నేను ఈ వీడియోలు చేస్తున్నాను, నా వీడియోలు కూడా చాలామంది చూస్తున్నారు, వాళ్ళు కూడా చూస్తారు. ఆ పిల్లకాయలు కూడా నా వీడియోలు చూస్తారు, చూసి కూడా నా కాడికి వస్తారు. నా కాడికి ఎలా వస్తారు తెలుసా? కొట్టుకాడికి వస్తున్నారు. కొట్టుకాడికి ఎట్లా వస్తున్నారు? వచ్చేసి రెండేపుల నుంచి ఉంటారు. నా ఏపున రెండేపుల నుంచి ఉంటే నేను ఎవరు ఎక్క చూడాలి? నేను 5-6 వస్తారు, చుట్టూ కమ్ముకుంటారు. 10 రూపాయలు తెచ్చి అది ఆంటీ ఇది ఆంటీ అని చెప్పి అంటారు. ఒకటి ఇటు మాట్లాడుతుంటే ఒకటి ఇటు సీసాలు తెస్తూ ఉంటాడు. వీడితో మాట్లాడితే వాడాకి వెలుగుతూ ఉంటాడు. ఇలా చేస్తున్నారు. కొట్టుకాడికి కూడా వచ్చాడు. మధ్యాహ్నం టైం వస్తారండి, 1 గంట 1:30 టైం వస్తారు. ఆ టైంలో అయితే ఎవరు జనం తిరగరు. ఆ టైంలో వస్తుంటారు. ఒంటరిగా ఉండే వాళ్ళ కాడికి, ఒంటరిగా వెళ్ళే వాళ్ళ కాడికి ఇలాగ వాళ్ళని భయపెట్టి ఈ రకంగా ఏది ఎత్తున్నారండి. మీరు వీడియోస్ చూడండి, చూసి కానీ ఎవరన్నా మరి అధికారులకి పంపించి మరి ఆ పిల్లల గురించి ఏదైనా చర్య తీసుకొని ఆ గంట ఎక్కడ అమ్ముతున్నారు, ఏ కొట్లు అమ్ముతున్నారు, ముందు ఆ కొట్లోళ్ళు పట్టుకోండి, అమ్మేవాళ్ళని పట్టుకొని ఆ గంజాయి పిల్లలకు దొరకకుండా చేయండి. ఆ పిల్లలు తాగి పాడైపోతున్నారండి, చెడిపోతున్నారండి, వాళ్ళ జీవితాలు పాడైపోతున్నాయండి. ఆ వయసుకే వాళ్ళు అట్లా అవుతారంటే రేపు వాళ్ళకి బాధ్యత ఏం తెలిసిందండి. వాళ్ళకి రేపు పిల్లల్ని ఎవరిస్తారు? వాళ్ళు పెళ్ళిళ్ళు చేయాలని వాళ్ళ పిల్లలు ఎవరిస్తారు? గంజాయి దాగి తిరుగుతుంటే వాడికాడు ఏం ఒప్పుకుంటుంది? వాడు ఏం కష్టపడ్డాడు? పిల్లలు సాగుతాడు. వాడికి ఇచ్చి కూడా పిల్లని దాని జీవితం నాశనం చేసినట్టే, దాని జీవితం పాడైనట్టే కాడు. వాడిని చేసుకున్నా కూడా వాడు ఏం బాగుపడుతుంది? ఇట్లాగా ఆ పిల్లకాయలకి కొద్దిగా కండిషన్గా తీసుకొని గవర్నమెంట్ అని చర్య తీసుకొని ఆ పిల్లకాయలు పట్టుకొని ముందు ఎక్కడ దొరకరాళ్ళు తాడేపల్లిలో బోసమ్మ సెంటరు, శర్మ హాస్పిటల్ దగ్గర, తర్వాత సిపిఎం ఆఫీస్ దగ్గర వాళ్ళు మధ్యాహ్నం టైంలో సాయంకాలం 9 దొరుకుతారు. మళ్ళీ మధ్యాహ్నం రైలు బ్రిడ్జి దగ్గర ఖాళీ కూడా చేసి అక్కడ భయంకర కొడత కొద్దిగా అక్కడ దొరుకుతాడు. మళ్ళీ అక్కడ ఒంటరిగా ఉండి వచ్చేవాళ్ళు పోయి వాళ్ళు బెదిరించి వాళ్ళ కాడ చేస్తున్నారు. డబ్బులు పిక్కోవటం, వాళ్ళని కొడతాం, వాళ్ళని బెదిరియటం ఇలా చేస్తున్నారండి. చర్య తీసుకోండి. ఎవరైనా సరే మన పార్టీ వాళ్ళు ఎవరన్నా చూసినా కూడా వీడియో తీసుకొని కొంచెం ఎంక్వైరీ చేసి ఆ పిల్లకాయలు కొంచెం భయం పెట్టండి. పాపం కూలి పనులు చేసుకునే వాళ్ళకి ఏదో చిన్న వ్యాపారస్తులు భయపెట్టి కూలి పనులు చేసి వెళ్ళే వాళ్ళని బెదిరించి వాళ్ళ కాడ డబ్బులు నూకేసి వాళ్ళని చాలా బాధ పెడుతున్నారు. నేను ఈ వీడియో చేస్తానని చెప్పి ఎవరు బాధపడకాకండి. ఎవరు కూడా ఎందుకంటే వాళ్ళ మంచిగా నేను చెబుతున్నాను, చెడుకి కాదు. వాళ్ళు చెడిపోతున్నారు, పాడైపోతున్నారు. వాళ్ళని బాగు చేయమంటున్నాను. ఆ పిల్లకాయలను బాగు చేసి ఒక కండిషన్లో పెట్టి వాళ్ళకి ఏదో పనులు నేర్పించి చక్కగా వాళ్ళు పనులు చేసుకొని టయానికి తెచ్చుకొని తిని వాళ్ళు బతికితే బాగుంటుందండి. అట్లా పిల్లకాయలు పాడైపోయి వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయి. మరి గంజా అమ్మే వాళ్ళని పట్టుకోండి. ముందు గంజా అమ్మే వాళ్ళని పట్టుకొని వాళ్ళ కాడ మీరు ఆ పిల్లల్ని పట్టుకుంటే చెప్తారు ఎక్కడ అమ్మేది కూడా. చర్య తీసుకోండి. కొద్దిగా గవర్నమెంట్ అనేది కొద్ది చర్య తీసుకొని వాళ్ళని కొద్దిగా పోలీసు వాళ్ళు కూడా మంచి ఎంక్వైరీ చేసి వాళ్ళని ఆ పిల్లకాయలు ఎంక్వైరీ చేసి సిపిఎం ఆఫీసు బజార్లో ఉంటారు వాళ్ళు, ఉండేది కూడా అక్కడే వాళ్ళు. తర్వాత పురం కాడ అంటే పాత పోస్ట్ ఆఫీస్ ఉంది తాడేపల్లిలో, పాత పోస్ట్ ఆఫీస్ కూడా పురం అని రాగిచెట్టు అక్కడ ఉంటారు. ఆ బ్యాచ్ మొత్తం 10 మంది పిల్లలు, మొత్తం 20 లోపు వాళ్ళు. వాళ్ళ వయసు 20 లోపు వాళ్ళే, 10 సంవత్సరాల కాంచి 20 లోపు వాళ్ళు. ఆ పిల్లకాయలు అసలు ఇచ్చలు వీడండి, గుంపులుగా తిరుగుతారు వాళ్ళు, బ్యాచ్గా ఒక బ్యాచ్ వాళ్ళు ఏదన్నా ఒకడిని ఏదన్నా అన్నారనుకో సాయంకాలం పోగయ్యి 10 మంది పోగయ్యి వాళ్ళని బెదిరించి వాడిని కొడుతూ ఉంటారు. ఇలా చేస్తూ ఉంటారండి. కాలు నడకతో కూలి పనిచేసి వెళ్ళే వాళ్ళని వాళ్ళ కాడ డబ్బులు పిక్కొని వాళ్ళు కొడుతూ ఉంటారు. నేను చూశాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. మీరు కొద్దిగా చర్య తీసుకుంటే బాగుంటుంది. ఎవరైనా సరిగా చూసిన వాళ్ళు, వీడియో చూసిన వాళ్ళు కొద్దిగా పిల్లలు కొంచెం కండిషన్లో పెట్టి భయంలో పెట్టి ఖాతాలకి ఏదైనా పనులకి వెళ్ళేటట్టు చేస్తే బాగుంటుంది. ఇంట్లో తల్లిదండ్రులు కూడా చర్య తీసుకోండి. తల్లిదండ్రులు కూడా కొంచెం భయం చెప్పండి పిల్లలకి. భయం చెప్పి ఆ పిల్లకాయల్ని కొంచెం భద్రం చేసుకోండి, ముందు జాగ్రత్త చేసుకోండి. రేపు విచ్చలవిడిగా అయిపోయి ఆ పిల్లలు వాళ్ళు చిన్న వయసు చేస్తారు, రేపు పెద్దోళ్ళు అయితే ఇంకా పెద్ద ఘోరాలు చేస్తారు వాళ్ళు. రేపు రోజున ఆడపిల్ల రోడ్డు మీద వెళ్ళాలన్నా భయమే, ఆడమనిషి రోడ్డు మీద వెళ్ళాలన్నా భయమే, ముసలోళ్ళన్నా భయం. ఎందుకంటే వాళ్ళు గంజాయి రందులో వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. మరి ఆడవాళ్ళు రేపు చేయొచ్చు, మరి వాళ్ళు మటలు చేయొచ్చు, ఏదని చేస్తారు వాళ్ళు. ఆ పిల్లల్ని మీరు
కొద్దిగా భయపెడితే కొంచెం వాళ్ళ కండిషన్లో పెడితే కొంచెం బాగుంటుందండి. మీ అందరికీ నమస్కారం అండి. ఎందుకంటే నేను చేస్తున్నాను వీడియోలు అంటే వాళ్ళ మంచిగా నేను చేస్తున్నాను, చెడుకి కాదు. వాళ్ళు బాగుపడాలని, వాళ్ళు ఇప్పుడు చెడిపోతున్న పిల్లలు బాగుపడాలని నేను చేస్తున్నాను. ఎవరైనా కండిషన్ తీసుకొని అక్కడ వాళ్ళని కొంచెం భయభక్తిలో కొంచెం భయపెట్టే వాళ్ళని కొంచెం మంచి దారిలో నడపండి. తల్లిదండ్రులు కూడా చూడండి, వీడియోలు చూసి ఆ పిల్లల్ని మీ కండిషన్లో పెట్టుకోండి. మీరు ఆ పిల్లలు కొంచెం భయం పెట్టుకోండి. మీరు విచ్చలవిడిగా వదిలేశారు, రోడ్ల మీద వదిలేశారు పిల్లకాయల్ని. వాళ్ళు ఇష్టం వచ్చేట్టు చేస్తున్నారు. మీ పనులు మీరు పోతున్నారు, ఆ బిడ్డలకి డబ్బులు ఇచ్చేసి వాళ్ళు ఇష్టం వచ్చేట్టు వాళ్ళు చేస్తున్నారు. గంజా తెచ్చుకొని తాగేసి ఆ రకం చేసి వాళ్ళ ఖర్చులకి రేపయ్యారికి ఇట్లాగా కొట్టి వాళ్ళని కొట్టి డబ్బులు పిక్కోవటం ఇట్లా ఏదిస్తున్నారు. ఎవరేమనుకోబాకండి. మరి గుంటూరు జిల్లా తాడేపల్లి భూస్వామి సెంటరు 17వ వార్డు. నా పేరు శాంత్ అండి.